విజయవాడ తెలిసిన వారికి తెలియని వారికి కూడా పరిచయం అక్కర్లేని పేరు ఆంధ్ర లయోలా కళాశాల. ఇప్పుడు విద్యారంగం తీరుతెన్నులు మారిపోయి చైతన్యులు, నారాయణల పేర్లు ఎక్కువ వినపడుతున్నాయి. కానీ పాత రోజుల్లో ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ, లయోలా కాలేజీ వంటి పేర్లు ప్రజల నోళ్లలో నానేవి. ఎందరో ప్రముఖులు అక్కడ చదువుకుని పెద్దవాళ్ళయ్యారు. తెలుగు ప్రజల చరిత్రలో, సంస్కృతిలో అవి విడదీయరాని భాగం. అలాంటి లయోలా కాలేజీ నుంచి మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ కాలేజీ యాజమాన్యం ఆ వీడియో తయారు చేసి విడుదల చేసింది. లయోలా కాలేజీకి వ్యతిరేకంగా భయంకరమైన కుట్ర జరుగుతుంది, లయోలా కాలేజీని రక్షించండి అనే విధంగా ఉంది ఆ వీడియో. ఆ వీడియోకు దారితీసిన పరిణామాలు క్లుప్తంగా వివరిస్తారు. బెంజ్ సర్కిల్ దగ్గరలోని ఏలూరు రోడ్డు కొంచెం పక్కన లయోలా కాలేజీ క్యాంపస్ ఉంటుంది. దాని విస్తీర్ణం 100 ఎకరాల వరకు ఉంటుంది. కాలేజీ ప్రహరీ ఆనుకునుండే గ్రౌండ్లో చాలా కాలంగా చుట్టుపక్కల ప్రజలు వాకింగ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో అంతటా జరిగినట్లే ఈ గ్రౌండ్లో కూడా నడక బంద్ అయింది. అయితే మహమ్మారి మాయమైన తర్వాత మిగతా చోట్ల నడక మొదలైంది. లయోలా కాలేజీలో మొదలు కాలేదు ఆ గ్రౌండ్లో. కారణం, కాలేజీ యాజమాన్యం గేట్లు మూసేసింది. యాజమాన్యం అంటే ప్రధానంగా రెక్టార్గా వ్యవహరిస్తున్న రెవరెండ్ పిఆర్ జాన్, ప్రిన్సిపల్ బాధ్యతలు మోస్తున్న రెవరెండ్ డాక్టర్ జిఏపి కిషోర్, వీరిద్దరే కథ నడుపుతున్నది. అక్కడ 20 ఏళ్ల నుంచి ఆంధ్ర లయోలా వాకర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. వారు పదే విజ్ఞప్తి చేసిన మీదట అసోసియేషన్ రద్దు చేస్తే నడకకు అనుమతిస్తామని యాజమాన్యం షరతు విధించింది. సరే అని అంగీకరించి రద్దు చేశారు వాకర్స్. తర్వాత కూడా 4 నెలలు తిప్పుకున్నారు. చివరికి ఒకరోజు ఫైల్ రోము వెళ్ళిందని అక్కడి నుంచి అనుమతి రావాలని చెప్పారు. కేథలికల్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది కదా. లయోలా కాలేజీలో నడవాలంటే బెజవాడ వాసులకు వాటికన్ నుంచి పోపు అనుమతి కావాలన్నమాట. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి వాకర్స్కు లయోలా గ్రౌండ్ను ఓపెన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత వారిద్దరూ కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ మధ్యలో వాకర్స్ లోపలకు బలవంతంగా వెళ్లేందుకు 1-2 ప్రయత్నాలు చేశారు. విషయం తెలిసి మీడియా దీనిపై దృష్టి సారించింది. లయోలా కాలేజీ యాజమాన్యం బౌన్సర్స్ను రంగంలోకి దించింది. మధ్యలో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మున్సిపల్ మంత్రి నారాయణ స్వయంగా కాలేజీకి వెళ్ళి విజ్ఞప్తి చేశారు యాజమాన్యానికి. కుదరదు, పొమ్మన్నారు. చివరికి వాకర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వివరించారు. ఆయన అక్కడికక్కడే పోలీస్ కమిషనర్కు, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అయినా పని కాలేదు. విసిగి వేసారిన వాకర్స్ 10 రోజుల నుంచి రోజు ఉదయం బలవంతంగా లోపలికి వెళ్ళి నడుస్తున్నారు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో లయోలా కాలేజీ యాజమాన్యం ఈ వీడియో వదిలింది. అందులో మీడియాను బోనులో నుంచోబెట్టారు. దురుద్దేశాలు అంటగట్టారు. ఒక వర్గం కుట్ర చేస్తుందంటూ కులం ప్రస్తావన తీసుకొచ్చారు. ఏ కులం గురించో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. మైనారిటీ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ మతం ప్రస్తావన తీసుకొచ్చారు. వాకర్స్ చేసిన ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దాడి అన్నారు. రోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నగరంలో కాస్త ప్రశాంతంగా నడిచే జాగా కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ సిటిజన్ల ఆరాటానికి లయోలా కాలేజీ యాజమాన్యం ఇన్ని కుట్ర కోణాలు జోడించింది. వీడియో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏకంగా మైనారిటీ హక్కులను కాపాడండి అని అందులో పిలుపునిచ్చారు. విద్యా సముపార్జన విలువ తెలిసిన కొందరు వదాన్యుల విరాళాలతో 70 ఏళ్ల క్రితం లయోలా కాలేజీ స్థాపనకు భూమి సమకూరింది. కళాశాలకు మంచి పేరు వచ్చింది. ఆ పేరే దానిని అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధి వెనుక కాలేజీని చక్కగా నడిపిన యాజమాన్యం ప్రతినిధుల కృషితో పాటు స్థానికుల సహకారం ఉంది. లయోలా కాలేజీని నడిపిన వారిలో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విద్యా వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు. అలాంటి చరిత్ర ఉన్న కాలేజీ ఇప్పుడు స్థానికులపై ఇలా కట్టడం ఏమిటి? విచిత్రంగా లేదు? ఇది ఇంత పెద్ద వివాదం కావడం కనుక ఏదో ఉందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది, అవునా? సింపుల్గా చెప్పాలంటే లయోలా కాలేజీ యాజమాన్యానికి వాకర్స్ అసోసియేషన్ పొడగెట్టలేదు. వైసీపీకి గెట్టలేదు కాబట్టి వారికి గెట్టలేదు. జగన్కు ఏమాత్రం గిట్టని కులం వారు వాకర్స్ అసోసియేషన్ పేరుతో సమీకృతం అవుతున్నారని వారు భావించారు. అదను కోసం ఎదురు చూస్తున్న వారికి కరోనా మహమ్మారి కలిసి వచ్చింది. జగన్ జమానాలో వాకర్స్ను లోపలికి రానివ్వడం వెనుక స్థానిక వైసీపీ నేతల హస్తం ఉందన్న విషయం అందరికీ తెలుసు. వారు బహిరంగంగానే వాకర్స్కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. రానివద్దని, వాకర్స్ను లోపలికి రానివద్దని కాలేజీ యాజమాన్యానికి ఒకసారి అధికారికంగానే లెటర్ ఇచ్చారు. అందులో రహస్యం ఏమీ లేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం వైఖరి మార్చుకోకపోవడం వారి అండ చూసుకునే అన్న అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. వాకర్స్ అసోసియేషన్ కార్యకలాపాలు పెరిగిపోయాయని, ఫలితంగా కాలేజీ గ్రౌండ్ పబ్లిక్ పార్క్గా మారిపోయిందని వీడియోలో ఆరోపించారు. నెలకొకసారి మెడికల్ క్యాంప్ తప్ప మరో కార్యక్రమం ఇప్పుడు నడపలేదన్నది వాకర్స్ మాట.
మాట వరుసకు కాలేజీ యాజమాన్యం మాట నిజం అనుకుందాం. అప్పుడు వారు వాకర్లతో చర్చించాలి, అవునా? వాకింగ్ తప్ప మరో కార్యక్రమం ఉండకూడదని షరతు విధించాలి. ఆ పని చేయకుండా కాలేజీ యాజమాన్యం స్థానికులకు వ్యతిరేకంగా బౌన్సర్లను మోహరిస్తుందా? వినటానికి విడ్డూరంగా లేదు. ఒక వర్గం వారు మైనారిటీ హక్కులకు భంగం కలిగిస్తున్నారా? ఇన్నాళ్ళు లేని మైనారిటీ వ్యతిరేకత ఆ వర్గానికి ఇప్పుడే వచ్చిందంటే జనం నమ్మాలి, అంతేనా? 70 ఏళ్ల నుంచి ఆ కాలేజ్ అక్కడే ఉంది, ఆ వర్గం అక్కడే ఉంది. ఎప్పుడు లేని వైరం ఇప్పుడే ఎందుకు వచ్చిందో? ఆ వీడియోలో తమకు వైసీపీతో ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకోవాల్సి రావడం విషయాన్ని వివరిస్తున్నది. పవిత్రమైన విద్యాలయం నడుపుతూ స్థానికులతో తారసిల్లేందుకు సాహసించే వారి మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దయకు, కరుణకు, క్షమకు యేసుక్రీస్తు మారుపేరు. క్రీస్తు తదనంతరం రోమన్ చక్రవర్తులు క్రైస్తవుడన్న వాడిని వదలకుండా ఊచకోత కోసినా భయపడకుండా సామాన్యులు క్రైస్తవాన్ని స్వీకరించడానికి కారణం ఆ గుణాల్లో ఉన్న గొప్పతనమే. క్రైస్తవాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్ళిన ఇవాంజలిస్టులు విజయం సాధించడానికి కారణం వారిలో అత్యధికులు క్రీస్తులాగా దయాగుణాన్ని, కరుణను ప్రజలకు పంచడమే. 70 ఏళ్ల నుండి ఒక చోట విజయవంతంగా నడుస్తున్న క్రైస్తవ మిషనరీ కళాశాల యాజమాన్యం ఆ క్రైస్తవం పేరు చెప్పి స్థానికులకు దూరం కావడం ఎంత విషాదం.